చూద్దామండి. కార్తికేయ ఈమెయిల్ నుంచి రాస్తున్నారు. ఇంట్లో శివలింగం ఎంత పరిమాణంలో ఉండాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకునేటువంటి పరిణామం ఎత్తు ఎంతైతే ఉందో అది మనకు ఆగమ శాస్త్రాలు, శివపురాణము, లింగ పురాణము ఇలా చాలా గ్రంథాల్లో మనకు చెప్పడం జరిగింది. ఇంట్లో శివలింగం అనే కాదు, ఏ విగ్రహం పెట్టుకున్నా ఆ విగ్రహానికి ఒక ఎత్తును మన పెద్దలు నిర్దేశించినారు. అంగుష్ఠమాత్ర అంతే. మన ఇంటి యజమాని యొక్క అంగుష్టం ఎంత ఉంటుందో ఆ అంగుష్టం మధ్య భాగంలో ఉండేటువంటి గీత ఉంది, అది దాటకుండగా ఇంట్లో ఆ విగ్రహం పెట్టుకోవాలి. అంటే మనం పూజలో పెట్టుకునేటువంటి విగ్రహం. ఇక్కడ శివలింగం కూడా ఇంతకంటే పెద్దది అక్కరలే. పెట్టుకుంటే అంతకంటే పెద్దది పెట్టుకుంటే ఏమవుతుంది అని అడిగితే ఏమీ అవ్వడం అంటూ ఏమీ ఉండదు. విగ్రహము ఎంత స్థాయిలో పెరుగుతూ ఉంటే అంత నియమము, అంత నిష్ఠ, అంత ఆచారము ఇవన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి చాలా పెద్ద గృహం ఉంది, చాలా పెద్ద పూజామందిరం ఉంది, చాలా పెద్ద పూజామందిరం ఉంది, దానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అంటే ఇట ఇంట్లో పెద్దది పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఉన్నదే చిన్న చిన్న అట్టపెట్టెల్లాంటి గృహాలు ఇప్పుడు ఉన్నటువంటివన్నీ కూడా. కాబట్టి దీనిలో పెద్ద పెద్ద విగ్రహాలు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. విగ్రహం పెద్దదైతే దానికి ప్రాణప్రతిష్ఠ కనుక చేసినట్లయితే, ఒక్కసారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే తెల్లవారి నుంచి తప్పకుండా దానికి షోడశోపచారాలు నివేదన చెయ్యాలి. నివేదన చెయ్యకుండా మనం ఇంట్లో భోజనం చేయడానికి వీల్లేదు. విగ్రహం ఎంత ఎత్తు వెళ్తే అంత అన్నము, అంత నైవేద్యం కూడా అవసరం. ఇప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు కూడా పెద్ద విగ్రహానికి చెంచాలో ఇంత నైవేద్యం పెడితే కుదరదు. ఎంత పెద్ద విగ్రహం ఉన్నప్పుడు ఆ స్థాయిలో నివేదన పెట్టాలి. ఆకారం పెద్దదైనప్పుడు మనం భోజనం బాగానే చేస్తున్నాం కదా. చిన్నపిల్లవాడికి చిన్న గిన్నెలో పెడతాం, పెద్దవాడికి ఏం చేస్తాం, పెద్ద పల్లెల్లో పెడతాం. ఇంకా బాగా కాస్త మంచి భోక్తలైనటువంటి వారికి మామూలుగా ఆబ్దికాల్లో ఏం చేస్తాం, పెద్ద పెద్ద విస్తర్లు వేసి 20-30 పదార్థాలు చేసి పెడుతున్నాం. అంటే వ్యక్తి తినడం బట్టి, వ్యక్తి స్థాయిని బట్టి మనం భోజన పదార్థాలు ఇవన్నీ కూడా పెడుతున్నాం. ఇది లౌకికమైనటువంటి వ్యవహారాల్లో. అలాగే ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా చూస్తే శివుడు తింటాడా కాదు, శివుడు తిన్నా తినకున్నగా శివుడి యొక్క విగ్రహం, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం అంత ఎత్తున ఉంది, 9 అడుగుల 9 అంగుళాలు తిరుమల క్షేత్రంలో. అందుకే మీరు చూడండి, గంగాలాలు నైవేద్యం పెడతారు తప్పితే చిన్న చిన్న గిన్నెల్లో, అట్టపెట్టెల్లో, డబ్బాల్లో పెట్టరు నైవేద్యం. స్వామివారికి పెద్ద పెద్ద కొప్పెరులు తీసుకొస్తారు, గంగానాలు తీసుకొస్తారు, గంగానాల్లో నైవేద్యం పెడతారు. అంటే అర్థం ఏమిటి అంటే మన ఇంట్లో కూడా విగ్రహము ఎంత పెద్దదైతే నైవేద్యం కూడా ఆ స్థాయిలో పెట్టాలి. కాబట్టి రోజు ఆ స్థాయిలో మనం పెట్టలేం. కాబట్టి మన ఇంటి వరకు ఎంత పరిమితి అయితే ఉంటుందో అంతవరకు అంగుష్టమాత్రంగా మనం విగ్రహాలు పెట్టుకుంటే, శివలింగమైన అంగుష్టమాత్రం ఉండాలి. లేదా ఇంకా వేరేదైనా విగ్రహాలు, పూజలు పెట్టుకునేటువంటి విగ్రహాలు, మళ్ళీ దీనిలో తేడా ఉంది. వెంటనే ధర్మ సందేహం వచ్చేస్తుంది. ఏమిటి అంటే మరి ఇంట్లో మామూలుగా విగ్రహాలు పెట్టుకోవచ్చండి అంటే, పూజలు పెట్టుకునే విగ్రహానికి ప్రాణప్రతిష్ఠాపన చేస్తే దానికి నియమం వర్తిస్తుంది. షోకేసులో పెట్టుకునేటువంటి విగ్రహాలకు ఈ నియమాలు వర్తించవు. షోకేస్ విగ్రహాలు వేరు, ఇంట్లో పూజా గదిలో పెట్టుకునేటువంటి విగ్రహాలు వేరు. ఈ రెండింటిని వేరువేరుగా చూడండి. పూజా గదిలో పెట్టుకునేటువంటి విగ్రహాలకు రోజు అభిషేకం చేయాలి, రోజు పూజ చేయాలి. ఎందుకంటే నువ్వు ఎలాగైతే స్నానం చేస్తావో, నువ్వు ఎలాగైతే పండ్లు తూముకుంటావో, నువ్వు ఎలాగైతే నీ దినచర్య చేసుకుంటావో, నీ పూజా గదిలో ప్రాణశక్తితో ఉన్నటువంటి విగ్రహం అనేటువంటి భావన నీకు రానివ్వకుండా సాక్షాత్తు ఈశ్వరుడు నా ఇంట్లో ఉన్నాడనేటువంటి సజీవ భావనతో ఆ స్వామికి ప్రేమగా మనం సేవ చెయ్యాలి. కాబట్టి ఇంట్లో ఒక బొటనవేలు పరిమాణం కంటే ఎక్కువగా దాటి పెట్టుకోవద్దు. ఇది మన సంప్రదాయం, అనాదిగా మన పెద్దలు చెబుతున్నటువంటిదే. ఇది తప్పకుండా ఇది ఇంటి వరకు నియమం అంతే.